ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల లొల్లి వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. రోజు రోజుకు చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పేదల ఇళ్ల కూల్చివేత కార్యక్రమం కొనసాగినటువంటి ఈ నేపథ్యంలో నేలమట్టమైనటువంటి ఆ ఇళ్లను చూస్తూ వాటన్నిటిని తలుచుకుంటూ బాధితులైతే లబోదిబమంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోయినటువంటి వారంతా కూడా ప్రభుత్వంపై శాపనాదాలు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏళ్ల నాటి నుంచి కూడా తాము నివాస గృహాలు ఏర్పరచుకొని అక్కడ నివాసం ఉంటున్నప్పటికీ కూడా కక్ష కట్టి మరి తమ నివాస గృహాలపై కన్నేయడంతో పాటు అక్కడ భూములపై కూడా కన్ను వేసే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే జేసీబీల సాయంతో ఇళ్ల కూల్చివేత చేశారంటూ కూడా బాధితులు లబోదిబమంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అక్కడ ఉన్నటువంటి భూములపై కన్నేయడంతో పాటు పేదలను చూడకుండా కూడా నిరుపేద కుటుంబాలను చూడకుండా కూడా కక్ష కట్టి మరి కక్షకు కార్పణ్యాలకు తెరలేపే ప్రయత్నంతో పాటు తమకున్నటువంటి నివాస గృహాలను సైతం నేలమట్టం చేసే ప్రయత్నం సాగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే లబోదిబమంటున్నటువంటి పరిస్థితి. పిల్ల బేకలతో బయటకు వచ్చినటువంటి వారంతా కూడా ఎక్కడ ఉండాలి, ఉన్నటువంటి ఆశ్రయం అంతా తొలగించే ప్రయత్నంలో భాగంగా తాము నిరాశ్రయం అయ్యామని, అదే సందర్భంలో తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఎలాంటి నోటీసులు కూడా ముందస్తుగా ఇవ్వకుండా ఉన్న ఇళ్లను సైతం నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో బాధితులు లబోదిబమంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరి వాదనలు ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం మాత్రం కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే, కోర్టు అంశాలను పరిగణలోకి తీసినటువంటి తదుపరి కార్యాచరణలో భాగంగా మాత్రమే అక్కడ ఉన్నటువంటి అక్రమంగా వెలిసినటువంటి నివాస గృహాలపై యాక్షన్ తీసుకున్నాము. అదే సందర్భంలో జేసీబీలు పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి అక్రమంగా వెలిసినటువంటి కొన్ని నివాస గృహాలను కూల్చివేసే ప్రయత్నం సాగిందని కూడా ఆ జిల్లా అధికార యంత్రాంగం అయితే ఇప్పటికీ ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క మంత్రి కావచ్చు, ప్రభుత్వం తరఫున ఏ ఒక్క ప్రభుత్వ పెద్ద సైతం తమను కన్నెత్తి కూడా చూడడం లేదు, పరామర్శించే ప్రయత్నం కూడా చేయడం లేదంటూ కూడా వారంతా వాపోయే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఖమ్మం జిల్లానే అంటే కమ్యూనిస్టులకు ఒక అడ్డగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అని చెప్పొచ్చు. అంటే నిరుపేద కుటుంబాలకు కావచ్చు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, భూ నిర్వాసులకు సంబంధించి ఒక విషయం తెలిసినటువంటి వెనువెంటనే అక్కడ సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇతర పార్టీల నేతలకు సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా కమ్యూనిస్టులకు సంబంధించి ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి వారంతా కూడా వాళ్ళు ఎందుకు మౌనం దాల్చారు, ఎందుకు మౌనంగా ఉన్నారు, నివాస గృహాలపై చర్యలకు పూనుకున్నటువంటి ప్రభుత్వంపై ఎందుకు వారు మాట్లాడడం లేదు, వారంతా కూడా భూమిని కోల్పోవడంతో పాటు మరోవైపు ఉన్న ఇళ్లను సైతం కోల్పోయినటువంటి నేపథ్యంలో ఎందుకు కమ్యూనిస్టులు సైలెంట్ గా ఉండాల్సి వచ్చినటువంటి పరిస్థితి అంటూ కూడా వారంతా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వ పెద్దలు కూడా అక్కడ వైపు కన్నెత్తి చూడడం లేదనేటటువంటి విమర్శలు కూడా వారు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా అధికార యంత్రాంగం తరఫున అయితే కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే అక్కడ ఇళ్ల కూల్చివేత జరిగిందంటూ కూడా ఒక స్పష్టత అయితే వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కావచ్చు, బాధితులు పూర్తిగా శాపనాదాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూడా తమ ఉన్న ఇళ్లను నిలబట్టం చేసినటువంటి నేపథ్యంలో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలను కూలిపోయినటువంటి వారి ఇళ్లను, నివాస సముదాయాలను, గృహాలను తలుచుకుంటూ చూసుకుంటూ వారంతా కన్నీకి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా విషణ వదనంతో నిండిపోయినటువంటి ఆ ప్రాంతమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అధికార యంత్రాంగానికి సంబంధించి గతంలో 2014లో 37 ఎకరాలకు పైబాజు కూడా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా నివాస గృహాలు ఏర్పరచుకున్నారు. వారికి భూదాన్ యజ్ఞపరంగా కూడా భూదాన్ సంబంధించి ఎలాంటి యాజమాన్యపు హక్కులు కల్పించబడలేదు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ఈ చర్యకు పూనుకున్నామంటూ కూడా అక్కడ జిల్లా కలెక్టర్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కొంత తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ అంశం అయితే అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా, తమకు ఎలాంటి విషయాలు తెలపకుండానే ఉన్న నివాస గృహాలను రాత్రికి రాత్రే నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా బాధితులు మాత్రం ప్రభుత్వంపై మండిపడే ప్రయత్నం చేస్తున్నారు, శాపనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితి. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నటువంటి తమకు ఇలాంటి నష్టం వాటిల్లింది కాబట్టి ఇలాంటి చర్యకు పూనుకున్నటువంటి ప్రభుత్వంపై వారు కన్నెర చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి భూదాన్ భూలొల్లి వ్యవహారం ఎటువైపు దారితీయబోతుంది. అధికార యంత్రాంగం మాత్రం కోర్టు ఆదేశాలకు లోబడి మాత్రమే ఈ చర్యలకు ఉపక్రమించామంటూ అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో కొంత సైలెంట్ గా ఉంటూనే మౌనం దాల్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరిణామ కాలంలో అధికారులు మాత్రం కక్షపూరితంగా వివరించే ప్రయత్నం చేయడంతో పాటు తమకున్నటువంటి నివాస గృహ సముదాయాలను కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు మధ్య జరిగినటువంటి ఈ వివాదం ఎటువైపు దారితీయబోతుంది, ప్రభుత్వం ఏం చర్యలకు పూనుకునే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం మాత్రం ప్రభుత్వ ఆదేశానుసారం ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వ భూమిని కాపాడినాం కాబట్టి ఆ ప్రభుత్వ భూముల్లోనే ఇతర ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కొన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ భూమిని వినియోగించుకోబోతున్నామని కూడా ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం అయితే ఒక స్పష్టతనిచ్చింది. ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేకపోయినటువంటి నేపథ్యంలో అక్కడ బాధితులు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నట్టుగా తెలుస్తుంది. భూదాన్ భూలొల్లి వ్యవహారం మాత్రం ఎటువైపు యూటర్న్ తీసుకోబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, భూ నిర్వాసితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి
సర్వస్వం కోల్పోయినటువంటి ఆ బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడనుందా? భవిష్యత్తులో ఎలాంటి కార్యరూపం దాల్చబోతుంది? అక్కడ పరిస్థితి అధికార యంత్రాంగం మాత్రం క్లారిటీతో వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం మౌనం వీడి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడవలసి. ఓటు ఇప్పుడు చేసి నడుతున్నామనే కదా. ఎవడ వచ్చిన 3 మంత్రులు అంటారు, ఎవడ వచ్చి మాట్లాడారా? మాట్లాడలే. వీళ్ళందరూ ఆయన ఎమ్మెల్యే అంట, ఎమ్మెల్యే వాడు తెలిసి వీడు తెలిసి అంటారు, అందరు వచ్చి మాట్లాడతారు. పిల్లగాలు చిన్న పిల్లగాలు వాళ్ళకు ఉండరుగా, మేము పడినట్టు బాధలు వాళ్ళు పడతారుగా. కొడుకు పిల్లగాలు ఉంటారు, బిడ్డ పిల్లగాలు ఉంటారు. వాడు ఏ జిల్లాలో పోయి కార్లలో తిరిగితే పైన విమానం మీద పోతుండు. మేము చూస్తున్నామా? పేదోడు నోరు కొట్ట నీకు ఎట్టొచ్చింది? ఆడవాళ్ళందరూ కల్పించినావుగా. బస్సు ఫ్రీ అన్నావు, బియ్యం ఫ్రీ అన్నావు, 2500 అన్నావు, గ్యాస్ ఫ్రీ అన్నావు. నువ్వు చేసింది ఏది? మాకేం చేసినావు? 2 రోజులు ఆమె ఆనందనక తెలుసా? మంచి నీళ్ళు కాదు ఏది ముట్టుకోలేమే తెలుసా? మాకు ఏం చేసిండు అన్న? ఏం చేసిండు మాకు? ఇగో నెత్తి మీద నీడ మొత్తం కొలగొట్టినాడు. ఏం చేస్తాం మేము? 2 అమ్మాయిలు అసలు తీసుకుపోవడానికి కూడా రూపాయి కూడా లేవు మాకు. అట్టనే పడి ఉన్నాయి. అందరు వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ ఎవరైనా సాయం కూడా చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీ ఆయన చనిపోయిందా? యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. ఆయన సంవత్సరం అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. రెంట్ తీసుకుందామంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమంత చేత కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు ఆడపిల్లలు. మా అత్తయ్య 4-3 జాదాలు. నేను ఒక్కదాని రెక్క మీద నేను రెంట్ కట్టాలన్నా, వాళ్ళని చాదాలన్నా ఏం అర్థం కావట్లేదు సార్. ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకున్నాం కాంగ్రెస్. అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తాయి అనుకుంటే రెంట్ కన్నా ఉంది సార్. ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత బాధపడుకుంటా, ఇంత దూరం నడిచి 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని, అయ్యో ఛార్జ్ పెట్టుకుంటే ఆడ రెంట్ కన్నా ఉంది. కానీ ఎప్పటికైనా సొంతం ఉంటుంది కదా, ఇద్దరు ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు మేమేం చేయాలి సార్? అసలు గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసిర్రు సార్. ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. గవర్నమెంట్ కనీసంగా ఒక్కరన్నా రాలేదు సార్. కనీసంగా వాళ్ళని కలిసి వెళ్ళిపోతున్నాండ సార్. పేదల్ని కలిసి అమ్మ మాకు ఓట్లు వేయండి అమ్మ, మీకేమైనా సాయం చేస్తామని మమ్మల్ని కలిసి ఉంటే మేము కాళ్ళు పట్టుకొని మరి మేము అడిగేటోళ్ళం. మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్. మేము వెళ్తా ఉంటే కలవట్లేదు, చేయట్లేదు. మేము ఎవరిని పోయి అడగాలి? అసలు కలుస్తుంది సార్. అసలు మాట్లాడతలేరు, మమ్మల్ని కానివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరిని అడగాలి?